హాయ్ ఫ్రెండ్స్, నేను వీరేష్. వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. ప్రతిరోజు నా రియల్ లైఫ్ ట్రేడింగ్ లాభాలు నష్టాలు నేర్చుకున్న పాఠాలను ఏ దాపరికం లేకుండా మీతో పంచుకుంటున్నాను. మనం అందరం కలిసి ఒక మంచి ట్రేడర్గా ఎదుగుదాం. లెట్స్ స్టార్ట్ ద ట్రేడింగ్. హాయ్ ఎవ్రీవన్. వాళ్ళ మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, నిఫ్టీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, సెన్సెక్స్ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సేమ్ నిన్నట్లానే ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ పుట్ తీసుకోవాలనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుందాము 57,800. సో బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుందాము 57,800 మార్కెట్ ప్రైస్కి. సో 622కి ప్లేస్ అయింది. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుందాం. 622 మైనస్ 50 572 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇలా స్ట్రేట్ తీసుకున్న తర్వాత లాస్ట్లో వెళ్తుంది పొజిషన్. బ్యాంక్ నిఫ్టీ ఇంకా పైకి వెళ్తుంది, నిఫ్టీ కూడా, సెన్సెక్స్ కూడా. సో బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నేను ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఎంటర్ అయిన సెల్లర్స్ అందరినీ వాళ్ళ లిక్విడిటీని గ్రాప్ చేసేసి వాళ్ళ స్టాప్ లాస్ తినేసేసి ఇక్కడ కొంచెం రిట్రేస్మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన బయ్యర్స్ స్టాప్ లాస్ తినేసి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో ఇక్కడ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో లాస్ట్ 2 అవర్స్ అంటే 1:30 నుంచి 2 o'clock నుంచి ఇది కొంచెం అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో ఇవాళ మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ఆబ్వియస్లీ ఈ బయ్యర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది, బయ్యర్స్ ఇక్కడ యాడ్ అవుతారు. సో ఇక్కడ నిన్న ఎండ్ ఆఫ్ ద డే ఉన్న ఈ బయ్యర్స్, ఇప్పుడు యాడ్ అయ్యే బయ్యర్స్, వీళ్ళందరూ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇది కిందికి వస్తుంది ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఈ లాజిక్ మీద నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతం లాస్ 200లో ఉంది. నిఫ్టీ ఇక్కడ కాస్త హోల్డ్ అయింది, సెన్సెక్స్ కూడా. బ్యాంక్ నిఫ్టీ ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. డౌన్ సైడ్ మూమెంటం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేబీ ఇంకా ట్రాప్ చేస్తుందేమో, చూద్దాం. సో ఆల్మోస్ట్ 9:20కి నేను ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. సో మన స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అంటే ఒక 100 పాయింట్స్ అప్. అంటే ఇక్కడ ఎంట్రీ ఇచ్చాము కదా, సో 57,800 అంటే 900. ఇక్కడ వరకు మన స్టాప్ లాస్ ఉంటుంది, 900 వరకు. సో ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ వరకు. సో 1:2. సో ప్రస్తుతం మన పొజిషన్ వచ్చేసి గ్రీన్లో వచ్చింది. గుడ్ న్యూస్. నిఫ్టీ ఇక్కడ కాసేపు హోల్డ్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది, సెన్సెక్స్ కూడా. సో ఇది బయ్యర్స్ ట్రాప్ చేస్తున్నా, సెల్లర్స్ని ట్రాప్ చేస్తున్నా ఇవాళ మార్కెట్ ఇప్పటికీ క్లారిటీ లేదు. బట్ ఐ హోప్ బయ్యర్స్నే ట్రాప్ చేస్తుంది, అందుకోసమే పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో పొజిషన్ వచ్చేసి ప్రస్తుతం బ్రేక్ ఈవెన్లో ఉంది. చూద్దాం. ఇన్ కేస్ ఒక అప్సైడ్ మూమెంట్, బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం ఇచ్చిందంటే ఇక్కడ వరకు మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోదాం నెక్స్ట్ మండే. లేదా ఇన్ కేస్ ఒకవేళ ప్రాఫిట్ ఇచ్చిందంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం, తర్వాత నెక్స్ట్ మండే. సో లాస్ వచ్చిన ప్రాఫిట్ వచ్చినా ఒక ట్రేడ్తో ముగించడం బెస్ట్.
సెకండ్ రేట్కి వెళ్తే అది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా అవుతుంది. రివెంజ్ మోడ్లో వెళ్ళిపోతుంది మైండ్ సెట్. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. సో నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం ఇక్కడ స్లో అయిపోయి బ్యాంక్ నిఫ్టీ ఎందుకు అప్సైడ్ మొమెంటం ఇస్తుందో అర్థం కావట్లేదు. సో ఆల్మోస్ట్ టాప్ లాస్ వచ్చేసి 800 దాటింది. ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది మనకి. ఇక్కడ 58,000 మార్క్ ఉంది. సో ఇది ఇంత దగ్గరికి వచ్చింది కాబట్టి 57,900కి వచ్చింది కాబట్టి ఇది 58,000 క్రాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మన స్టాప్ లాస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రస్తుతం లాస్ 1000 రూపీస్ దగ్గర ఉంది. చెప్పలేము, ఇది ఎనీ మినిట్ ఇది రివర్స్ అవ్వచ్చు. బిగ్ స్పైస్ రెడ్ క్యాండిల్ ఇవ్వచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో ఇది బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది. దాని తర్వాత 2-3 రెడ్ క్యాండిల్తో ఇది ఇక్కడ వరకు వస్తుంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ లాస్ 1100 పెరిగింది. ఇది కొంచెం వాలటిలిటీ ఉంది. ఇక్కడ మనము ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 10 పాయింట్స్ చేసుకుందాం. 560 లాస్ 1100 దగ్గర ఉంది. లాస్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇది అప్సైడ్ మొమెంటం ఇచ్చి ఇది 58,000 బ్రేకప్ ఇచ్చిందంటే మాత్రం ఇది మనం ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. ఆటోమేటిక్గా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనుకో. ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో మన లాసెస్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో లాసెస్ని మనం రివెంజ్ మోడ్లో కాకుండా డిసిప్లిన్గా డైలీ మన క్యాపిటల్లో నుంచి 1 to 2% ఆఫ్ ద క్యాపిటలే మనం రిస్క్గా తీసుకోవాలి. స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. సో ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో మంత్లీ ఒక 20 ట్రేడ్స్ చేసినా కూడా 10 ట్రేడ్స్ నెగిటివ్గా ఉండి 10 ట్రేడ్స్ పాజిటివ్గా ఉన్నా కూడా మనము రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ 1:2 లేదా 1:1.5 రేషియో. సో మనం ఎండ్ ఆఫ్ ద మంత్ మనం ప్రాఫిట్లోనే ఉంటాం. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేసేసి ఆ రోజు మనం ఎంతవరకు లాస్ తీసుకోగలుగుతామో మన క్యాపిటల్ని బట్టి అంతవరకే లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. సెకండ్ ట్రేడ్ థర్డ్ ట్రేడ్కి వెళ్ళామంటే లాస్ ఇంకా పెరుగుద్ది. సో మనము 1 వీక్ కష్టపడి సంపాదించిన ప్రాఫిట్ అంతా 1 సింగిల్ డేలో వెళ్ళిపోతుంది. సో అది కరెక్ట్ కాదు. సో లాస్ వచ్చిందంటే మాత్రము హ్యాపీగా కూల్గా ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఆ సిస్టమ్ షట్ డౌన్ చేసి ఆ రోజుకి ట్రేడింగ్ చేయొద్దు. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మొమెంటం ఇచ్చింది, అయిపోయింది. మన స్టాప్ లాస్ ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది అనుకుంటా. లేదు అది 10 పాయింట్స్ పెంచాను కదా, సో లేదా హిట్ అయిపోతుండే. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెస్ట్ అనుకుంటా. ఇంకా ఇది ఎలాగో ఖచ్చితంగా ఈ మార్క్ని బ్రేకప్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కాస్త రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. సో 58,000 బ్రేకప్ ఇవ్వడానికి పైకి వెళ్తుంది ఇది. సో స్టాప్ లాస్ పెరిగింది. సో లాస్ వచ్చేసి పెరిగింది, 1500 అయింది. సో మన స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టుంది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 50,000 టచ్ చేసింది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.